దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది ప్రియులారా, ప్రతి పునరుద్ధాన ఆరాధనలో ఏ విధం చేతనైనా దేవుని రాజ్యానికి మనం సిద్ధపడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేమించిన వారికి అనేక సంగతులు తెలియజేశారు. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొంతమంది వారి స్వనాశనానికే వాక్యం చదువుకున్నారంట. వారు దారి తప్పిపోవడానికి వాక్యాన్ని ఆధారం చేసుకున్నారంట. చాలా జాగ్రత్తగా వాక్యం చదవాలి. ఎందుకంటే ఈ బైబిల్లో మనకు అన్ని అక్షరాలు కనపడతాయి, కానీ ఆ అక్షరం వెనకాల ఒక ఆత్మ సత్యం సంగతి ఉంటుంది. అక్షరం వెనకాల ఆత్మ సంగతి, దాని పేరు మర్మం అంటారు. అది అక్షరం చదివితే అర్థం కాదు. ఆ అక్షరం వెనకాల ఉన్న ఆత్మీయ కోణం మనం దేవుని సహాయంతో తెలుసుకోవాలి. అందుకే ఆయన బోధించేటప్పుడు చాలాసార్లు ఉపమాన రీతిగా బోధిస్తాడు, ఎట్లాగైనా వీళ్ళకి అర్థం అవ్వాలని. కొన్నిసార్లు ఉపమాన రీతిగా మాట్లాడితే శిష్యులకు కూడా అర్థం కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభు దగ్గర కూర్చొని వాళ్ళు అడిగారు, అయ్యా నువ్వు ఇంత మర్మంగా చెప్పావు, మాకు అర్థం కాలేదయ్యా. అప్పుడు వాళ్ళకి వివరంగా యేసయ్య చెప్పి ఇది దాని మర్మం అన్నాడు. అయితే మరి అక్కడే చెప్తే అందరికీ తెలిసేది కదా అని అడిగారు వీళ్ళు. అప్పుడు ఆయన అన్నాడు, ఈ మర్మం మీకోసం దాచిపెట్టబడింది, ఇది అందరికీ చెప్పేది కాదు అన్నాడు. ఇప్పుడు యేసయ్యకి ఇక్కడ స్వార్థం ఉంది అందామా? దాన్ని రెండు కోణాల్లో కూడా ఆలోచన చేయొచ్చు. ఏ తల్లి ఊర్లో ఉన్న పిల్లలందరికీ వండిన అన్నం పిలిచి పెట్టదో, కన్న పిల్లలకే పెట్టిద్ది. ఇది ప్రకృతి ధర్మం, ఇదేం జబ్బు కాదు, ప్రకృతి ధర్మం. అందరిని పిలిచి పెడితే అది జబ్బే. దీనికి ఏదో పట్టిందిరా, మొత్తం తీసుకెళ్ళి బజార్లో పెడుతుంది, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని అప్పుడు చెబుతారు అందరికి పెడితే. కొందరికి తన పిల్లలకు మాత్రమే, తన ఇంటి వారికి మాత్రమే పెడితే జాగ్రత్త కలిగిందని, అన్నీ తెలిసిందని పొగుడుతారు. దాని వెనకాల ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. ప్రభు కూడా అలా ఎందుకు చెప్పాడంటే, అందరికీ ఎందుకు చెప్పలేదంటే, ముత్యాలు విలువైనవి, అందరి ముందు వేయకూడదు. దాని విలువ తెలిసిన వాళ్ళ ముందేస్తే వాళ్ళు ఏరుకుంటారు, వాళ్ళు పట్టుకుంటారు ఆ ముత్యాలు. అలాంటి విలువైన సంగతులే దేవుని వాక్యంలో దాచిన సంగతులు. అవి మన ముందుకు వచ్చినప్పుడు ఈ మాట వెనకాల అర్థం ఏంటి, ఈ మాట దేవుడు నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు, ఈ మాట వలన నేను దేవునికి ఏం తీర్మానం చేయాలి, ఏం చేయాలని ఒక ఎన్కౌంటర్ అంటారు దాన్ని. ఎదురెదురుగా ఉండి దేవునికి మీకు మధ్యలో వాక్యం ఉండి, మీ ఇద్దరు మధ్యలో సమాధానం పోకుండా ఏదైనా అడ్డుగా ఉన్నదాన్ని ఏదైనా ఉంటే దాన్ని తొలగించుకొని దేవునికి దగ్గరయ్యే నిబంధనో మొక్కుబడో తీర్మానమో చేసుకోవాలి. ఎందుకంటే అల్టిమేట్గా మనం యుగయుగాలు ఉండబోయేది ఆయనతోటే. ఆయనతో తగాదాలు పెట్టుకొని, ఆయనతో గొడవలు పెట్టుకొని, ఆయనతో పెడముఖం పెట్టుకొని మనం ఆయన దగ్గర ఉండలేం. సమాధానంగా ఉంటేనే ముఖం చూసుకొని జాగ్రత్తగా పలకరించుకొని పరామర్శించుకోగలం, కానీ సమాధానం లేకుండా ఆ ఇంట్లో ఉండగలుగుతారా? ముఖముఖాలు చూసుకోగలుగుతారా? అలాంటిదే దేవుడికి మనకు కూడా సమాధానం తెగిపోకూడదు. అందుకని వాక్యం చాలా విలువైనదిగా ఎంచి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చేటప్పుడే ఈ హృదయం అనే పలకను శుభ్రం చేసుకొని పవిత్రపరుచుకొని దేవుని మాటలు ఇందులో రాసుకోవాలి, దేవుని మాటలు ఇందులో స్థిరపరచుకోవాలని మన హృదయాన్ని పదిలం పరుచుకొని ఆయన సన్నిధికి వచ్చి ప్రభు మనతో మాట్లాడతారు. ఆ మాటలు మనకు ఆశీర్వాదం. ఎట్లా అంటే, వాక్యములో గొప్పతనం లేకపోతే ఇప్పటికీ యేసు ప్రభు 35వ సంవత్సరంలో తన జీవితాన్ని ముగిస్తే, 33.5 సంవత్సరంలో తన జీవితాన్ని ముగిస్తే, ఇప్పటికీ 2025 సంవత్సరాల నుంచి ఈ బైబిల్ గురించి ఎంత బోధించినా, ఎన్ని ప్రసంగాలు చెప్పినా ఇంకా వింటున్నారు, ఇంకా కొత్త సంగతులు అర్థమవుతున్నాయి. ఎవరికి బోరు కొట్టట్లా. ఒకవేళ చెప్పే మనిషిని బట్టి ఏదైనా తేడా పడొచ్చేమో, కానీ వినే విషయంలో మాత్రం మధురమైతే, కొత్త సంగతి అయితే, అంగీకారం అయిందైతే బోరు కొట్టదు, కొట్టనివ్వట్లేదు దేవుని వాక్యం. అంత క్రొత్త సంగతులు వాక్యంలో ఉన్నాయి.
అలాంటిదే ఈ పునరుద్ధానపు ఆరాధన. ఎందుకంటే మరలా చెప్తున్నా, మనం ఇల్లు కట్టినప్పుడు ఓపెనింగ్ డేట్లు పెట్టుకొని అనుకుంటాం. లేకపోతే ఒక ఇంట్లో యజమానురాలు ఉన్నారనుకో, లేకపోతే తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారనుకో, ఆ పలానా రోజు ఓపెనింగ్ పెట్టుకుందామమ్మా, అప్పటికంతా పీఓపి అయిపోద్దంటరా, అప్పటికంతా లైన్లు లాగుతారంటరా, అప్పటికంతా పైపుల్లో నీళ్ళు వస్తాయంటరా అనుకొని, అప్పటికల్లా అయిపోతాయి అనుకొని, ఒక వారం 10 రోజులకు మొత్తం అయిపోయిన తర్వాత, ఒరే ఇంకా ఈ నీళ్ళు రాలేదే, ఇంకా లైట్ ఎలగలేదే, అప్పుడే ఓపెనింగ్ దగ్గరకు వచ్చిందే, ఒరే పాస్టర్ గారి దగ్గర పోయి వచ్చే నెల పెట్టుకుందామని చెప్పారా అని పంపిస్తారు. ఎందుకని? అది ఇంకా సంపూర్ణం అవ్వాల. ఇప్పుడు వస్తే చూసే వాళ్ళకు బాగోదు, చేసినోడికి చేయించినోడికి ఇద్దరికి అవమానం కలుగుతుంది. అది పూర్తి చేసి మనం చెప్దామని కొంచెం పొడిగిస్తారు. ఒకవేళ ప్రభు కూడా మనలో సంపూర్ణత తక్కువైతే, ఇప్పుడు కనుక ప్రభు వస్తే మనం విడవబడతామేమో, ఏదైనా తక్కువైద్దేమోనని, ఒక్కటి తక్కువైనట్టే కదా, తక్కువైద్దేమోనని బ్రతికించి పునరుద్ధానపు ఆరాధనకు తీసుకొచ్చాడేమో. గమనించండి, బ్రతికి ఉండటం విశేషం కాదు, ఆ బ్రతికిన బ్రతుకు ఆయన పాద సన్నిధిలో ఉన్నదా లేదా అది విశేషం. సో బ్రతికించడమే ఒక ఆశీర్వాదం అయితే, ఆయన సన్నిధిలోకి మనల్ని తీసుకొచ్చాడు. ఇక మనల్ని ఎంత ప్రేమించినట్టు ఆయన అర్థమైతే చప్పలు కొట్టి గట్టిగా ఆయన నామానికే మహిమ కలుగునుగాక. అంత ప్రేమ మన ఎడలో చూపిస్తున్నాడు అనడానికి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆయన మనసులో ఏముంది? దేవుని రాజ్యానికంట ఈ భూమి మీద మనుషులు సిద్ధపడేటప్పుడు కొన్ని అర్హతలు చెప్పాడు. మీరందరూ బాప్తిస్మాలు తీసుకోండి, మారు మనసు పొందండి, బలలో చేయండి, ప్రార్థన చేయండి, పరిశుద్ధంగా ఉండండి. ఒక్కొక్క క్వాలిఫికేషన్ చెప్తూ ఒక ప్రాముఖ్యమైన అల్టిమేట్ సంగతి ఒకటి చెప్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ఆ లేఖనంలో మన కొరకు భద్రపరిచిన ఆ మాటను చూడండి. ఆయన దేవుని కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన, ఒక్కసారి మీ తాళ్ళు పైకి ఎత్తండి, పక్కన ఆయన క్వాలిఫికేషన్ చెప్తున్నాడు. అమ్మా నా వైపు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మీరు చదువుకున్న దగ్గర యేసు ప్రభుకున్న క్వాలిటీ చెప్పి దానికి ముందు ఆయన రేంజ్ చెప్తున్నాడు. ఆ దైవజనుడు ఆయన రేంజ్ చెప్తున్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఎవరో? సర్వలోకాలను సృష్టించిన దేవాతి దేవునికి కుమారుడు అనబడిన వాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన లేకుండా ఏమీ కలగలేదు. ఆయన ఎవరో తెలుసా? మానవాళి పాప క్షమాపణకు ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు ఆయన అని ఆయన గొప్పతనం అంతా చెప్తూ, అంత గొప్పోడై ఉండి ఏం నేర్చుకున్నాడంట? ఏం నేర్చుకున్నాడమ్మా? ఒక్కసారి నోరు తెరిచి ఆ మాట చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి. ఏం నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడంట. ఇప్పుడు ఆయన కుమారుడయ్యుండి, పరిశుద్ధుడయ్యుండి, పరిపూర్ణుడయ్యుండి, ఆయనలో వేలు పెట్టి చూపించడానికి లోపము కానీ దోషము కానీ పాపము కానీ లేకుండా బ్రతికిన వాడయ్యుండి, అంతటి మహానుభావుడే, మహాత్ముడే విధేయత నేర్చుకుంటే మనమేంటి? మన పరిస్థితి ఏంటి? మనం నేర్చుకోవాలొద్దా? అది గురీగా రాయి పెట్టి కొడితే వచ్చేది కాదు, నీళ్ళల్లో మునిగి లేస్తే వచ్చేది కాదు, అది మంత్రం కాదు. నెత్తిమీ చేయి పెట్టగానే మీ ఒంట్లోకి మీ శరీరంలోకి రావడానికి మంత్రం కాదు, అది నేర్చుకోవాలంట. భక్తిలో మనం ముందుకెళ్తున్నప్పుడు దేవుని చేరుకోవాలని మనం ఆశ కలిగి బాప్తిసం తీసుకొని దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడంట మనలో అలవర్చుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే విధేయత. ఈ విధేయత యేసయ్యకే అవసరమైతే ఇక మనకెంత అవసరమైందో ఆలోచన చేయండి. ఆయన నేర్చుకొని పరిపూర్ణుడయ్యాడు, మనము నేర్చుకొని పరిపూర్ణుల మగుదుము గాక. ఒకవేళ ఈ విధేయత లేకపోతే, ఈ విధేయత ఉంటే వచ్చే లాభం ఏంది, ఈ విధేయత లేకపోతే వచ్చే నష్టమేంది? గుయ్యి నరుస్తుంది, నువ్వు గమనించాలి, లేకపోతే ఈసారి నీకు మామూలుగా ఉండదు. అసలు ఏంటి విధేయత? ఎందుకు ఈ విధేయత? నేను గమనించి చెప్తున్నా, ఆధ్యాత్మిక జీవితంలో విధేయత కలిగి బ్రతికిన వాళ్ళందరూ సింహాసనాలు, శిఖరాలు ఎక్కారు. మీరు ఏ దైవజనుడైనా చూడండి, ఘనమైన స్థితిలో ఉన్న దైవం. యేసన్న గారి గురించి మాట్లాడుకుందాం.
ఆయన ఎంత సాత్వికుడో, ఎంత విధేయుడో, ఎంత తగ్గింపు కలిగిన వాడో. ఆయన కొన్ని పరిస్థితుల గురించి నేను మాట్లాడట్లేదు, ఆయన విధేయత గురించి నేను మాట్లాడుతున్నాను. నేను చూశాను కనుక దగ్గర నుంచి ఆయన్ని, కొన్ని పరిస్థితులు గమనించాను కనుక తగ్గించుకునే విషయంలో, విధేయత విషయంలో ఇక ఆయన అల్టిమేట్. ఇక మరణాత బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు ఒక ఆయన ఉన్నాడు, దేవదాస్ గారని. అసలు ఆయనకి ఇప్పుడున్న ఆ సంస్థకి సంబంధమే ఉండదు. అసలు ఈ సంస్థను నేను స్థాపించి నేనా అంటే నమ్మలేం. అలాంటి సాక్ష్యం అయింది. అసలు ఆయన విధేయత ఈయనకు మించి అల్టిమేట్ ఆయన. ఇంకా హెబ్రోన్ సంఘాన్ని స్థాపించిన దైవజనుడు భక్త్ సింగ్ గారు, ఇక ఆయన తగ్గింపుకి ఇక మామూలుగా ఉండదు. అందరూ ఆయనలో ప్రార్థన కోణాన్ని చూస్తారు కానీ ఆయన తగ్గింపు సామాన్యమై ఉండదు. వీళ్ళందరికీ మూల పురుషుడు ప్రధానం ఎవరయ్యా అంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. ఇట్లా వరుసపెట్టి చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్కరు వారి విధేయతను వారి జీవితాల్లో మనకు కనబరిచి మనకు మాదిరి ఉంచి వెళ్ళారంట. ఇప్పుడు ఈ బైబిల్ని అనుసరిస్తున్న నీవు, ఈ మాటలు ఆలకిస్తున్న నీవు, దేవుడు కావాలని, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నా కుటుంబాన్ని కట్టాలి, నా జీవితాన్ని గొప్ప చేయాలి, నా జీవితంలో అన్యజనులు ఆశ్చర్యపోయేటట్లుగా ఘనమైన కార్యాలు నాకు జరగాలని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో విధేయతను దేవుడు చూస్తాడు. ఒకవేళ విధేయత లేదా, ఘనమైన కార్యాలు నువ్వు చూడలేవు. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే దీనులను హెచ్చించి అహంకారులను అణిచేస్తాడంట, గర్విష్ఠులను అనగద్రొక్కుతాడంట. ఎవని హృదయం అయితే గర్వంతో నిండి ఉంటుందో, ఎవని హృదయం అయితే అహంకార మనసుతో ఉంటుందో అలాంటి వాళ్ళని తొక్కి దీనులను లేవనెత్తుతాడంట. ఆయన సింహాసనాల మీదకి ఎక్కిస్తాడంట. అలాంటి ఆశీర్వాదం విధేయతలో ఉంది. ఈరోజు నువ్వు ఏదైనా నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకుంటే నేను ప్రకటిస్తున్న దేవుని ఎదుట నమ్మకంగా విధేయుడివై, విధేయురాలవై ఆయన సన్నిధిలో నువ్వు నిలిచి చూడు. నా యేసయ్య నేను ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకని మాట చెప్తున్నానంటే విధేయతలో సమస్తమైన ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు ఈ మాటలు చెప్తుంటే మీకేమని పెద్ద మేము చాలా చూసాంలే, చాలా ఎన్నో. అసలు నీకుందా పాస్టర్ గారు? ఇదే అదే గర్వం అంటే, అదే అహంకారం అంటే, అదే నాశనం అంటే. అదే చెప్తా, దాని నష్టం ఏంటి, దాని లాభం ఏంటి చెప్తా. అనేక జనములకు తండ్రి అబ్రహాం. నేను అబ్రహాం గురించి మాట్లాడకుండా ప్రసంగం చెప్పిన సేవకుడిని ఒక పేరు చెప్పగలుగుతారా? అబ్రహాం గురించి వినకుండా భక్తి చేసిన విశ్వాసు గురించి ఒక పేరు చెప్పగలుగుతారా? అలాంటి మూల పురుషుడు అబ్రహాము. ఈరోజు ఆయన చనిపోయి ఎంతమందిని, చనిపోకముందు ఎంతమందిని మార్చాడో, ఎంత సేవ చేశాడో నాకు తెలియదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత నేటికి ఆయన సేవ చేస్తున్నాడు. ఒక్క 4 అధ్యాయాలు ఆయన గురించి బైబిల్లో రాస్తే మండిస్తున్నాడు ఆయన సాక్ష్యం ద్వారా. ఏంట్రా ఆయన జీవితంలో మనకు దొరికిన అమూల్యమైన ముత్యం అంటే అబ్రహాములో విధేయతే. విధేయత అబ్రహాములో. ఏంటి అబ్రహాములో ఉన్న విధేయత? అబ్రహాముని ఇంత ఆశీర్వదించాడు, అనేక జన్మలకు తండ్రిని చేశాడు, విశ్వాసులకు తండ్రిని చేశాడు, గొప్ప చేశాడు, ఆస్తినిచ్చాడు, ఉత్తరము, తూర్పు, దక్షిణము, పడమర అన్ని దిక్కులకు వ్యాపింపజేశాడు, గొప్ప చేశాడు, ఆయనతో మాట్లాడాడు, ఆయనతో విందు చేశాడు. ఎన్ని మాటలు చెప్పుకున్నా దాని వెనకాల ఇంత జరగడానికి కారణం ఏమైనా ఉందంటే విధేయత. ఏంటి విధేయత? ఆయనకై ఆయన దేవుడితో మాట్లాడుతున్నాడు. అయ్యా ప్రభువా, అసలు వాళ్ళేందో దర్శనం వచ్చింది అంటున్నారు, వీళ్ళేందో దేవుడు కనపడ్డాడు అంటున్నారు, ఆయనేమో నన్ను పిలిచాడు రా అని చేయి పట్టుకుని పోయాడు అంటున్నాడు. ఇంకొక ఆమె అయితే మొన్న చెప్పానే, నాకు ఆపరేషన్ చేసి నా గుండె మార్చాడని చెప్పి, స్వస్థపరిచాడని చెప్పి సాక్ష్యం చెబుతుంది. ఇంతమంది చెబుతున్నారు, అసలు ఉన్నవయ్యా నువ్వు, ఉంటే నాకు కనపడు అన్నాడు ఈయన. ఆ రాత్రే ఆకాశం నుంచి ఒక స్వరం అబ్రహాముతో మాట్లాడి, అబ్రహామా ఇదిగో నువ్వు అనుకుంటున్న దేవుణ్ణి నేనే, అయితే నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నా, నీవు లేచి నీ తండ్రి ఇంటిని విడిచి మరచి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. ఈ మాటలో క్లారిటీ ఉందా? అయ్యా నువ్వు లేచి బ్యాగు తీసుకొని నీ సెల్ ఫోన్ ఆడబెట్టి, నీ జోబులో డబ్బులు ఆడబెట్టి నేను చూపించే దేశానికి బో అని మిమ్మల్ని ఎవరు నన్ను చెప్పిందనుకో, జుట్టు బీక్కుంటారు. ఫోనా లేదు, డబ్బులా లేవు, రోడ్డు మీద పోయి చూపిస్తున్న దేశానికి బొమ్మంటున్నాడు. ఎంత దూరం పోవాలి? అక్కడ దాకా వెళ్ళాలి. ఖచ్చితంగా మీరు ఎక్కడెక్కడ తాసుకారుతారు. ఎవనా ఏందంటరా పొమ్మన్నాడు, ఎంత దూరం అంట, ఏ ఊరంట, యాడికంట. నన్ను అడగలేకపోయినా బయట ఏమన్నా ఒకరిని అడుగుతాడు, ఎందుకు వచ్చిన గొడవలో పోండ్రా అన్న
అల్లాడి దాకా పోయి కొత్త చర్చి దాకా పోయి ఏడైనేమో అని ప్రశ్న మనల్ని అక్కడ పెడుతుంది. కానీ అబ్రహాం ఏం చేశాడంటే బ్యాగు తీసుకొని మాయ్ లే 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 లేపి ఆడకండి, దేవుడు పిలుస్తున్నాడే, పదరా దేవుడు ఆశీర్వదిస్తాడు, లే ఆశీర్వదిస్తాడంట. దేవుడు పిలుస్తున్నాడా? ఏ దేవుడు? ఎప్పుడు పిలిచాడు? ఎక్కడ వచ్చింది? కళ వచ్చిందా? నీ బొందలు నువ్వు భ్రమపడింటోలే, లే పడుకో, శుభ్రంగా పడుకో. ఇట్లాంటి మాటలు భార్య భర్తల్లో కనబడలా. అబ్రహాం శారా లేచి బ్యాగులు తీసుకొని ఇంక బయలుదేరి ప్రయాణం అయిపోతానే ఉన్నారు. ఒకవేళ మీరు కూడా ఈ మాట చొప్పున ఒకవేళ ప్రయాణం అయిపోతే వెనకాల దేవుడు పంపిన దేవుడు ఏం చేస్తుంది తెలుసా? వీడు ఎక్కడ దాకా పోయాడని బండి వేసుకొని వస్తాడు, లేకపోతే కారు వేసుకొని వస్తాడు. నువ్వు నమ్మకంగా ప్రయాణం అయిపోతున్నాడు, కారు ఎక్కించుకొని తీసపోతాడు గమ్యానికి. నేను వేస్తున్నామలో హల్లెలూయా. వీడితో ఎందుకు వచ్చిన గొడవ? నా షట్లలో పోయినాడు అనుకో, అంతే. ఇంకా షట్ల మరి తిరగటమే, షట్ల మరి తిరగటమే, ఇంకేముంటుంది? అంటే ఒక మాట చెప్తే అబ్రహాముకి ఆ మాటకు విధేయుడై ప్రశ్నించకుండా ఎందుకు, ఏడికి, ఎట్లా ఇలాంటి మాటలు, ఇలాంటి ప్రశ్నలు లేకుండా దేవుడు చెప్పిన మాటకి తూచా తప్పకుండా తల వంచి ప్రయాణం అయ్యాడు. ఆ విధేయత అబ్రహాములో చూశాడు. అందుకని అబ్రహాం అనేక జన్మలకు తండ్రి అయ్యాడు. గట్టిగా చెప్పండి. ఇలాంటి విశ్వాసము, ఇలాంటి విధేయత మనలో గనక ప్రారంభమవుతే, వాక్యానికి దేవుని వాక్యానికి విధేయత చూపించడం మనలో గనక ప్రారంభమైతే ఖచ్చితంగా ఒక తరం తర్వాత, ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే ఈ తరము తర్వాత మన భక్తి గురించి, మన విశ్వాసాన్ని గురించి, ఈరోజు మన పితరుల గురించి మనం ఎట్లా చెప్పుకుంటున్నామో అట్లా చెప్పుకుంటారు యేసునామములో. మన చర్చిలో కొంతమందిని యవనస్తులకు కదిలిస్తే ఆ యవనస్తులు కొంతమంది పేర్లు చెప్పి చదువుతారు. అన్న ఆ అక్క ఎంత తగ్గించుకొని పరిచయం చేస్తుందన్నా, ఆ అన్న ఎంత తగ్గించుకొని పరిచయం చేస్తాడన్నా, ఎంత విధేయుడన్నా. ఈ సాక్ష్యం తరాలకు నిలిచిపోవాలి యేసునామములో. అది నటిస్తే రాదు, డబ్బులు ఇస్తే రాదు, కులం ఉంటే, బలం ఉంటే, స్థితి ఉంటే, వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయాలు ఏదో ఉంటే రావు. దేవుని వాక్యంలోకి లోబడితే వస్తాయి ఆ వాక్యాలు, ఆ స్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది అనుకుంటారు సందా ఇస్తే దేవుడి స్తోత్రం, డబ్బులు ఇస్తే దేవునికి స్తోత్రం, లేకపోతే అక్కడ ఏదైనా చేస్తే దేవుడికి స్తోత్రం, లేదా పాస్టర్ గారిని పిలిచి నాటుకోటి కోసి పెడితే దేవుడికి స్తోత్రం, అయిపోయితే మనకు రావాల్సిన ఆశీర్వాదం వస్తుందని. దేవుడివి అసలు యాక్సెప్ట్ చేయడు. దేవుడు ఏం కోరుకుంటాడంటే ఆయన మాటకి మనము విధేయులమై ఉండటమే దేవుని ఆశ. సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట చెప్తాడు దేవుడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో చూడండి. బలులు అర్పించుట కంటే, ఆ మాట జాగ్రత్తగా వినండి. సమూయేలు సౌలుతో చెప్తున్నాడు ఈ మాట. సౌలా, దేవుని సంతోష పెట్టాలని నువ్వు అనుకుంటున్నావు. ఎట్లాగా డబ్బులు ఇచ్చి, ధనధాన్యాలు ఇచ్చి సంతోష పెట్టాలనుకుంటున్నావు. కాదు. ఒకడు దేవుని ఎప్పుడు సంతోష పెడతాడంటే బలులు అర్పించుకున్నట కంటే, ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినటం, దేవుని మాటకు విధేయత చూపడమే ఆశీర్వాదం. అదే దీవెన. అదే నువ్వు బలులు అర్పిస్తాను, క్రొవ్విన పొట్టేళ్ళు ఇస్తాను, ఇవన్నీ దేవుడికి అక్కర్లేదండి. మనుషులు ఎంత దినాల్లో జీవపు డంబానికి అలవాటు పడి, స్వార్థానికి అలవాటు పడి, ధనాపేక్షులై, డబ్బు మీద మనసు పెట్టి, ధనం వైపు విశ్వాసాన్ని, మీ విశ్వాసాన్ని డబ్బు వైపు మళ్ళిస్తున్నారు. కానీ దేవుడికి కావాల్సింది మన ధనధాన్యాలు కాదు, మన బలి అర్పణలు కాదు. దేవుని మాటకు నువ్వు లోబడాలి. ఈరోజు దేవుని వాక్యం సేవకుని నోట నుంచి ఏదైతే నువ్వు విన్నావో ఆ మాటకు లోబడాలి. గేడు దాటిపోగానే మర్చిపోయిపోతే నువ్వు విశ్వాసమా, పిశాసమా, విధేయుడువా, అవిధేయుడువా, భక్తుడువా, భక్తురాలువా? నువ్వు భక్తుడివా లేకపోతే ఎవరివి? దేవుడు ఈరోజు మాట్లాడిన ఈ మాట కనీసం వారం రోజులు పనిచేయకపోతే నీ అంతరంగంలో, నీ హృదయంలో ఉన్నది ఎవడు? ఈ మాటలో నీ హృదయంలోకి రానివ్వకుండా బయట నుంచి బయటకే నెట్టేస్తున్నది ఎవరు? నిన్ను భ్రమపట్టింది ఎవరు? నిన్ను మోటివేట్ చేసేది ఎవరు? నిన్ను బలహీనపరిచి దేవుని వాక్యానికి కనెక్ట్ అవ్వకుండా చేస్తూ దూరపరుస్తుంది ఎవరు?
ఖచ్చితంగా ఈ ప్రశ్న నీ జీవితంలో రావాలి. లేకపోతే దేవుని వాక్యము ఇక్కడ ప్రకటించబడుతున్నప్పుడు ఎంత కసిగా రోషంగా బ్రతకాల్సిన సంఘం సిగ్గు లేని మందలాగా బతుకుతుంది ఈరోజు. ఎన్ని మాటలు వింటున్నా, ఎన్ని ప్రసంగాలు చెప్తున్నా, ఎంత సాక్ష్యం కనబడుతున్నా చీమ కుట్టనట్టుగా కనీసం చలనం లేని జీవితం. దీనికి కారణం దున్న మాంసం కాదు, ఈ హృదయంతరంగాలకు పట్టినటువంటి దుస్థితి, మారు మనసు లేని జీవితం. అది డబ్బు వలన వచ్చిందో, లోకం వలన వచ్చిందో, లేకపోతే గర్వం వలన వచ్చిందో, కానీ దేవుడు ఇంత ఘనమైన బలమైన మాటలు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడితే అవి నీకు అర్థం కాలేదంటే, ఇంకా నువ్వు ఆ మాటలు లోపడలేకపోతున్నావంటే, ఒకటి నేనైనా తప్పు చెప్పి ఉండాలి, లేకపోతే నువ్వైనా రాంగ్ అయిపోయి ఉండాలి. నేను తప్పు చెప్పానని నేను అనుకోను. ఎందుకు అనుకోనంటే 100 మంది ఈ మాటలు 1000 మంది వింటున్నారు, విని అంగీకరించి ఈ బాధ కదరా మా సంఘంలో కావాల్సిందని నన్ను పిలుచుకుపోయి వాళ్ళ సంఘంలో చెప్పెత్తున్నారు. తప్పు చెబితే ఎందుకు పిలుస్తారు? తేడా ఎక్కడ జరిగినట్టు? ఇప్పుడు మందలోనే జరిగింది, మందే తేడా పడింది. ఆ జబ్బు ఏందో, ఆ బలహీనత ఏందో, ఆ శాపం ఏందో, ఆ కీడేందో, అది ఎంతవరకు ప్రమాదం అవుతుందో దాన్ని పరీక్షించుకొని మనం తప్పించుకోకపోతే, తొలగిపోకపోతే జాగ్రత్త, అది మన ఒక్కరితో పోదు, కొన్ని తరాలకు విస్తరిస్తుంది. ఒక్కని విధేయత అనేకుల ఆశీర్వాదానికి కారణమైందంట, ఒకని అవిధేయత అనేకులు పాపంలో పడ్డానికి కారణమైందంట. ఆదాం ఒక్కడు తప్పు చేస్తే ఈరోజు మనందరికీ ఆ పాపం వచ్చింది. యేసయ్య ఒక్కడు నీతిగా బతికితే మనందరికీ రక్షణ వచ్చింది. చప్పట్లు కొట్టకూడదా? హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంట్లో నువ్వు ఒక్కదానివి తప్పిపో, నీ పిల్లలు మొత్తం పాడైపోతారు. నువ్వు ఒక్కడి తప్పిపో, నీ పిల్లలు మొత్తం తప్పిపోతారు. నో డౌట్, నువ్వు అపవిత్రమైన స్థితిలో ఉండి, నువ్వు తాగుబోతుడివై, నువ్వు తిరుగుబోతుడివై, నువ్వు అబద్ధికుడివై నీ పిల్లలు నీతిమంతులు కావాలంటే అది అయ్యే పనే కాదు. అది స్త్రీలైనా పురుషులైనా వారి కన్నుల ఎదుట మన సాక్ష్య జీవితం పరిమళ వాసనగా ఉంటేనే సాధ్యమవుతుంది, కానీ లేకపోతే అవ్వదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, బలులు అర్పించుట కంటే, క్రొవ్విన పొట్టేళ్లను ఆయనకు అర్పించుట కంటే మాట వినుట ఆజ్ఞను గైకొనుట శ్రేష్టం కదా. అది కదా దేవునికి సంతోషాన్ని కలిగించేది. ఈరోజు నువ్వు గెలవలేకపోవడానికి నీ అవిధేయత కారణం, స్వస్థత పొందకపోవడానికి కారణం నీ అవిధేయత. నువ్వు అనుకున్నది, నువ్వు కోరుకుంది, నువ్వు సాధించాలనుకుంది నీ జీవితంలో రాకపోవడానికి కారణం ఖచ్చితంగా నీ అవిధేయతే, నో డౌట్. ఎందుకు తెలుసా? ఒకరోజు గిద్యోను పొలంలోకి వెళ్ళి గింజలు ఎదలు కొడుతుంటే ఆ పక్క నుంచి ఏ సౌండ్ వచ్చినా, నక్కరిసినా కూడా తుర్రున సంచి సంకలో పెట్టుకుని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తాను. సరే ఇట్లా కాదు అని చెప్పి ఆ గింజలు వదలు కొడుతున్నప్పుడు దేవదూత ఒకడు దిగి వచ్చాడు. గిద్యోను, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అంటే, అయ్యా నాకు అంత సీన్ లేదయ్యా, నా బలం ఏడుంది, నా పరాక్రమం ఏడుందని చెప్తే, మరి పిచ్చోడా, దేవుని అనుగ్రహం నీ మీద ఉందరా, నువ్వు ఏడదాకొచ్చి భక్తి చేస్తున్నావు అంటే నువ్వు అమాయకుడు అనుకుంటున్నావు. నువ్వు ఈ వాక్యం నువ్వు వింటున్నావు అంటే నీ మీద ఆయన కరుణ కటాక్షములు ఉన్నాయి, నిన్ను ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడంటే నేను నమ్మలేకపోతున్నానయ్యా, నువ్వు నిలబడు, నేను నీకు జయమిస్తాను అన్నాడు. గట్టిగా వెళ్ళు చెప్పు, మరలా చెప్పు, 2 చేతులు చెప్పండి. నువ్వు వదలగొట్టుకుంటే గింజలు కాదు, ఈ పొలం మీద నీకు అధికారం ఇస్తాలే. నీ పొలంలో నువ్వు దొంగతనం చేయటం కాదురా, నేను నిలబెట్టి గొప్ప చేస్తారా అన్నంత కసిగా దేవుడు పిలుస్తున్నాడు. లేలే ఎట్టకొట్టిన బతు, నేను బతుతలే, నా జీవితం అదిలే, ఎట్టకొట్టి సల్లంగా చిన్నంగా తగ్గించుకొని బతకడానికి కాదురా నిన్ను ఎన్నుకుందే, నిన్ను ఉన్నతమంగా ఆశీర్వదించడానికి అని గిద్యోని బలపెట్టి తొందరపెట్టి పిలిస్తే మొత్తాన్ని తీర్మానం చేసుకొని లేచి నిలబడితే ఇప్పుడు అన్నాడు, నేనేం చేయాలి? పాలెంలోకి వెళ్ళి ఇశ్రాయేలీయులారా, మిద్యానీయుల మీద దేవుడు మనకు గెలిపిస్తానన్నాడు, యుద్ధం చేసే వాళ్ళందరూ రండి అన్నాడు. ఎంతమంది వచ్చారు తెలుసా? 32,000 మంది వచ్చారు గిద్యోని మాటని. ఎంతమంది? 32,000 మంది. ఇప్పుడు ఇక్కడ మనం ఇంతమంది ఉంటేనే అమ్మ ఇంతమంది అనుకుంటున్నాం కదా, 32,000 మంది అంటే ఎంత ఉంటుంది చెప్పు? 10 ఎకరాలు నిండిపోదు. అంతమంది జనాన్ని చూసి దేవుడు గిద్యోనితో అన్నాడు, గిద్యోను, యుద్ధం యెహోవాది కదా, నేను కదా నీ గెలిపించేది. అవునయ్యా, మరి ఎంతమంది పోయి గెలిస్తే అంతమంది వచ్చి గెలిచారంటారా, అంతమంది వద్దులే కానీ కొంతమందిని బొమ్మను. ఎవరిని బొమ్మంటే పోతాడయ్యా? సింపుల్గా చెప్పు, మీలో ఎవడు యుద్ధం అంటే భయపడి వణుకుతున్నాడో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. జాగ్రత్తగా అంటున్నారా? యుద్ధం అంటే భయపడి వణుకుతున్నాడో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి అంటే
ఎంతమంది వెళ్ళారు తెలుసా? 22,000 మంది వెనక్కి తిరిగారు. వచ్చింది 32,000 మంది, వెనక్కి తిరిగింది 22,000 మంది. ఈ 22,000 మంది మందలోనే ఉన్నారు, కత్తి పట్టుకొని ఉన్నారు, డాలు పట్టుకొని ఉన్నారు, చిరస్నానం పట్టుకొని ఉన్నారు, వీరులే ఉన్నారు. నిలబడి రొమ్ములేడిసి నిలబడ్డాడు. రా పాదం ఇద్దరికి అంటున్నారు. చివరికి గిద్దోని ఒక మాట, భయపడేవాడు వెనక్కి పోనంట, అమ్మాయి బతికిచ్చుండ్రు స్వామి, వెళ్ళిపోయింది వెనక్కి, వెళ్ళిపోయింది. ఇంకెంతమంది ఉన్నారు? 10,000 మంది. 10,000 మంది. ఈ 10,000 మందిని దేవుడు చూసి ఎంతమంది కూడా ఎక్కువే, వీళ్ళు కూడా అవసరం లేదు. మరి ఏం చేయాలి ప్రభా? ఇదిగో ఒక స్థలానికి తీసుకెళ్ళి, ఒక వాగు ఉంటుంది అక్కడ, వాగు ఉంటే అందరినీ ఆ వాగులో నీళ్లు తాగమని చెప్పు అన్నాడు. నీళ్లు తాగమంటే ఒకడేమో కింద ఇలా కూర్చొని చేత్తో నీళ్ళు తీసుకొని ఇట్లా తాగాడు, ఒకడేమో బోర్లో పడుకొని నీళ్ళు తాగాడు. వీళ్ళిద్దరిని చూస్తే 300 మంది ఏమో చెయ్యి పైకి తీసుకొని అటు ఇటు చూసుకుంటూ నీళ్లు తాగారు. 9,700 మంది బోర్లు పడుకొని నీళ్ళు తాగే పనిలోనే ఉన్నారు. ఈ 300 మందిని పక్కన పెట్టి ఆ 9,700 మందిని వెనక్కి వెళ్ళిపోమని అన్నాడు. గిద్దోని భయం వేసింది. అయ్యా 32,000 మంది వస్తే గెలిపిస్తానన్నావు, నాకు నమ్మకం కుదిరింది, మొత్తాన్ని ఇంటికే పంపించి 300 మందిని పక్కన పెడితే 300 మంది చూపించు, ఇంతమంది వాళ్ళ సైన్యం ఎంత, ఎప్పుడు ఎదిరించాలి, ఎట్లా ఎదిరించాలి, ఈ కొద్ది మందితో అంటే, ఒక పిచ్చోడా, గెలిపించేది నేను, నిన్ను గెలిపించేది నేను. వాళ్ళు కానీ మొహమాటానికైనా మరి మిమ్మల్ని పొమ్మన్నాడు దేవుడు, భయపడేవాళ్ళు, కలవరపడేవాళ్ళు, కంగారు పడేవాళ్ళు అంటే మొహమాటానికైనా మాకేం లేదన్నా కానీ అన్నా అని కూడా అన్నట్ల మీరు అన్నట్టు. హల్లెలూయా అనట్లా, చెప్పడం ఆలస్యం, సంచి దద్దుకొని సాపిగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీ అందరికీ ఒక మాట చెప్తా, జాగ్రత్తగానండి. ఈ 300 మందిని తీసుకెళ్ళి గిద్దోను యుద్ధం చేసి మిద్యానీయులను ఓడించి గెలిచి తిరిగి వచ్చాడు ఇంటికి. గట్టిగా వెళ్ళాలి చెప్పు. ఈ యుద్ధానికి వెళ్ళకుండా వెనక్కు కత్తి తీసుకొని ఇంటికి వెళ్ళిన వాళ్ళని ఊర్లో ఆడోళ్ళు చూస్తే వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుంది అంటావు? యాంద్రా వెనక్కి వస్తున్నారా అంటరా అనరా? అప్పుడు ఈ పోతుమో కూడా ఏం చెప్పాలా? నీకేం తెలుసు తల్లా, గుండెకాయ గడగడగడ కొట్టుకుంటున్నా నిలబడితే, దేవుడు మా ఎందుండి పోనరా ఇంటికంటే పత్తా లేకుండా వచ్చినామమ్మ, సిగ్గు లేదురా, మగోడు కదా మాట చెప్పుకుందానికి సిగ్గు లేదా? పౌరుషం కలిగిన పాత్ర కదా నువ్వు వాడికి పంపించింది, నేను నీకు వీర తిలకం దిద్ది వీరుడు రా పోయి సూర్యుడా గెలిచిరా పోని పంపించాను కదా, ఏం చేసావు? దేవుడు నిజంగా ఎంత గొప్పవాడంటే, గిద్దెను ఆ మాట చెప్పినప్పుడు ఆ మాటకు విధేయులై వాళ్ళ అంతరంగంలో ఉన్న వాస్తవానికి లోబడి విధేయత చూపించి వెనక్కి వెళ్ళారు కాబట్టి 300 మందితో గెలిచారు. అదే ఒక్క అవిధేయుడు కనుక ఆ మందలో ఉండింటే ఓటమే, గెలుపు లేదు. ఇంకా ఓడిపోయే వాళ్ళు మొత్తం ఏమైందంటే ఆకాను పట్టుకున్నట్టు పట్టుకోవాల్సి వచ్చేది, గెహజీని పట్టుకున్నట్టు పట్టుకోవాల్సి వచ్చేది. ఈరోజు అలాంటి ఒక యుద్ధమే ఈ పరిచర్య ప్రాంతంలో దేవుడు అనుగ్రహించాడు. గట్టిగా కొట్టు, గట్టిగా యేసు నామములో గిద్దెను యుద్ధము వలె ఈ పరిచర్య గెలుచునుగాక. మనకంత సీన్ లేదు అక్కడ పునాది వేయడానికి, అక్కడ మందిరం కట్టడానికి, అక్కడ మనం నిలబడగలగడానికి మన దమ్ము సాలదు, మన బలం సరిపోదు, మన కానుక సరిపోదు, మన ఆలోచన ఒక మాటలో మన ఆస్తిపాసులు సరిపోవు, అంత పెద్ద పరిచర్య. అయితే పరిచర్య మందే కానీ పరిచర్య నడిపిస్తుంది ఎవరు? అందరూ నమ్ముతున్నారు ఈ మాట. ఏమిరా మీ పాస్టర్కి పిచ్చి పట్టిందంటారా? మా పాస్టర్కి అది పిచ్చి, మీకు పట్టిస్తాడు మా పాస్టర్ పిచ్చి అని చెప్పాలి మీరు. ఎట్టయితే ఇదే, నేనైతే చేయలేను, మా పాస్టర్ అయితే అసలు చేయలేడు, మరి ఎట్టయితే? నేను నమ్మిన యేసయ్య చేస్తాడు, ఆయన జరిగిస్తాడు, ఆయనకు సాధ్యం. నేను గిద్దోన్లాగా ముందు నిలబడ్డా, భయపడే వాళ్ళు ఉంటే వెనక్కి తగ్గండి. ఉత్తుత్తగా వచ్చి నేను చేస్తానయా, ఏం చేయమంటారు, గుంత చేయమంటావా, ఏ పలుగు ఇదా అయిద్దా, ఇట్లాంటి వద్దు, ఈ కత్తి దిగిద్దా, ఇడాలు మంచిదేనా, వీటికెందుకు, ఈ సిమెంట్ ఎందుకు అన్నయ్య, ఇదే దశ నిలబడతా అన్నయ్య, ఇవన్నీ వద్దు, ఇట్లాంటి మాటలు వద్దు. ఇంతది ఎప్పుడు అయింది, ఇది ఎప్పుడు కట్టాలి, ఇది ఎప్పుడు చేస్తాం, ఇవన్నీ అపశకున మాటలు అంటారు లోకంలో, అవిశ్వాసం మాటలు వద్దు. మనల్ని
మరలా చెప్తున్నా, ఇక్కడ ఉన్న మనల్ని ఒక గిద్దెలాగా దేవుడు పిలిచాడు ఒక్కొక్కరిని. మొదటి నుంచి చెప్తున్నా, మన పరిచర్య పట్ల ఆయన దృష్టి ఉంది. ఆయన ఏదో మన ద్వారా చేయాలనుకుంటున్నాడు. ఎవరు ఎంత ఆటంకపరిచిన దానియేలు ప్రార్థన చేసినప్పుడు 21 రోజులు అపవాది ప్రార్థన అడ్డుకున్నట్లుగా ఈ పరిచర్యకి ఏదైనా ఆటంకం 1, 2 రావచ్చు, కానీ గెలుపు మందే. ఏదో ఒక రోజు గెలిచి తీరుతాం, విజయం వస్తుంది. ఎప్పుడో తెలుసా? ఈ పరిచర్యలో విధేయత గల ఆత్మ పనిచేసినప్పుడు. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. న్యాయాధిపతుల పుస్తకం 7వ అధ్యాయం 4వ వచనం. ఆమేన్. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, ఇదిగో ఈ 10,000 మందితో కూడా నువ్వు చెప్పు, నేను నీతో పంపించేవారే ఈ 300 మంది, మిగతాలు గతకకుండా కురింగిపోయి ఉన్న వాళ్ళు వెనక పంపించాయి. కురింగి నీళ్లు తాగిన వాడిని వెనక పంపి, చేత్తో నీళ్లు తీసుకొని తాగిన వాడిని నీతో పాటు తీసుకెళ్ళు. వాళ్ళొద్దు. ఈరోజు చాలామంది అంటారు, నేను నిన్ను బలవంతుని చేస్తాను, పరాక్రమం గలవాణిగా చేస్తాను, రా నా సన్నిధిలో నిలబెడతాను, గెలిచేటట్లుగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని మనకు ఒక ఆప్షన్ ఇచ్చాడు దేవుడు. ఈ పరిచర్య తర్వాత ఈ సేవ కానీ ఈ సంఘ పరిస్థితులు కానీ దేవుడు విప్లవాత్మకంగా మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. నోటీస్ చేసి రాసి పెట్టుకుంటే ఒక ప్రవచనం చెప్తున్నా, ఆ మందిరంలోకి మీరు చాలామంది కార్లు వేసుకొని ఆరాధనకు రాబోతా ఉన్నారు. నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి చెప్పట్లేదు, నిశ్చయముగా దేవుడి మాటను నెరవేర్చునుగాక. విశాలత కుడి ఎడమల వైపు వ్యాపింపజేసి నేను తీసుకెళ్ళేది ఎందుకనుకుని ఇరుక్కోవడానికి కాదో, స్వేచ్ఛగా విశాలంగా తినే తిండి కానీ, నిలబడే స్థలం కానీ, ఆరాధించే స్థలం కానీ, దేవునికి మహిమార్థమై నీకు ఎంత కంఫర్ట్ కావాలో, ఆయన రెక్కల నీడలో నువ్వు ఎంత సురక్షితంగా ఉండగలవో అట్లాగా నిన్ను అక్కడ ఆశీర్వదించడానికి తీసుకెళ్తున్నాడు. నువ్వు రావాలి, పోరాడాలి, గెలవాలి. అంతేగాని అన్నయ్య నేను బలహీనరాలను అన్నయ్య, నా చేత కాదు అన్నయ్య, ఇప్పుడు కాదులే అన్నయ్య, అబ్బా నాకు చాలా పని ఉందన్నయ్య, ఇలాంటి బలహీనమైన మాటలు సంఘంలో నీ జీవితంలో వినబడకూడదు. అసలు నీకు రాదు, నేను చెయ్యలేను, నేను పెట్టలేను, నా వల్ల కాదు, నేను బలహీన్ని, ఇప్పుడు కాదు, ఇలా కాదు, ఇలాంటి మాటలు వద్దు. దేవుడు నీ చేతికి ఇచ్చిన ప్రతి పనికి విధేయత కలిగిన ముందుకు వెళ్ళిపోవటం వేస్తున్నాములో. ఇలాంటి మాట మాట్లాడకూడదు, బలహీనుడు అవ్వకూడదు. నువ్వు ఎందుకు బలహీనుడు అవుతావు? నువ్వు బలహీనుడు కాకూడదు. ఇది వాక్యం ఒప్పుకోదు. ఎందుకు తెలుసా? దైవజనుడైన పౌలు గారు అంటారు, నేను ఎప్పుడు బలహీనుడనో. చదివారా మాట? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో దైవజనుడైన పౌలు గారు ఆ మాట సంఘంతో మాట్లాడుతున్నాడు. సంఘం అంతా అనుకుంటుంది పౌలు గారిని చూసి ఏమని? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం, నేను ఎప్పుడు బలహీనుడనో చప్పలు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, బలహీనుడు ఎందుకు అవుతావు నువ్వు? బలహీనురాలు ఎందుకు అవుతావు నువ్వు? నువ్వు కండలను ప్రేమించి నీ శరీరాన్ని సుఖపెట్టాలని చూసి నువ్వు దేవుని సన్నిధిలో విధేయుడిగా ఉండలేక సాతానికి లోబడిపోయి బలహీనుడు అనుకుంటున్నావు. నువ్వు ఎందుకు బలహీనుడు అవుతావు? నువ్వు దైవజనుడు నిజానికి బలహీనుడు. ఆయన శరీరంలో బలం లేదు, ఆయన కంట్లో చూపు లేదు, ఆయన కాలికి సత్తువ లేదు. ఉపవాసాలు, జాగారాలు, ప్రయాణాలు, రాత్రి మగలు అలసిపోయి నిలబడలేని స్థితిలో దైవజనుడు ఉంటే వాళ్ళందరూ మాట్లాడుతూ, అయ్యా నువ్వు అంత దూరం ప్రయాణం ఎట్ట చేస్తావయ్యా, మరలా సువార్త దండయాత్ర అంటున్నావు, ఈసారి బలహీనుడు అయిపోతావా, చచ్చిపోతావా అంటే ఆయన అంటాడు, నేను ఎప్పుడు బలహీనో అప్పుడే నేను బలవంతుడు. ఎట్లా? నీ కృప చేత నేను బలవంతుణ్ణి. నీ కృప ఉంది కదయ్యా, నీ కృప ఉంది. మీకు తెలుసా, గడ్డి పీసు కూడా పేని దాన్ని ఏమంటారు, మోగు చేస్తే మదపు టేనుగును కూడా బంధించగలుగుతుంది. ఏది బలహీనం? గడ్డి పీసా? దాని శక్తి దానికి ఉంది. ఆ సామర్థ్యాన్ని అంటించినప్పుడు తెలుస్తుంది. ఇంతమంది సంఘం ఉన్నారు, ఇంతమంది విశ్వాసులు ఉన్నారు,
ఏమి లేనోడే దబ 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 వెళ్ళిపోతున్నాడు. ఇంతమంది ఉండి నేను అడుక్కోవాల్సి వస్తుంది అందరినీ. సిగ్గుండద్దా నాకు, లేకపోతే మీకైనా కొంచెమైనా అనద్దా? అసలు మందిరంలో ఏం జరుగుతుంది, ఏం కట్టారు, అసలు ఏమైందిరా, ఏం జరుగుతుంది, కనీసం ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత విశ్వాసంగా ఉండొద్దా? అసలు నా పట్ల మీకు బాధ్యత ఉండాలి, పరిచర్య పట్ల మీకు బాధ్యత ఉండాలి, సేవకుని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వెళ్ళిపోయినందుకు ఈయన కూడా ఇంకా అప్పుడు చేస్తారు భజన. జస్ట్ ఇమాజిన్, నిన్నే చెప్పి ఎవరితోనో, ఈరోజు నేను చచ్చిపోయాను అనుకో, రేపు ఆదివారం 50 మంది, సగం 50% ఆగిపోతారు మందిరం, తెలుసా? ఏం భజన చేస్తారు? ఎవరని చెప్తే మీకు ఎక్కదు, మీకు నచ్చదు, జాన్సన్ అన్నే చెప్పాలి. జాన్సన్ అన్న మాత్రం అవి అన్నీ నెత్తినేసుకొని బీపీ షుగర్ వచ్చి గందరగోళమే పోవాలి. అమ్మ పెట్టదంట, అడుక్కొని తినేవదంట. అందుకే పుట్టింటి సామెతలో. బాధ్యత ఉండద్దా సేవకుడి పట్ల, సేవ పట్ల? రెస్పాన్సిబిలిటీ ఏది? నేను అదే మీలో నుంచి కోరుకుంటుంది. నువ్వు బలహీనుడు అని, బలహీనరాలు అని నువ్వు అనుకోమాక. నేను ఇవ్వలేను, నేను చేయలేను, నేను పెట్టలేను, నా వల్ల కాదు నువ్వు అనుకోమాక. నీ దేవుడు నీ చేతులను బలపరుస్తాడు. గిద్దోని అంటున్నాడు, అయ్యా నా వల్ల కాదయ్యా, నేను బలహీనున్నయ్యా. వరే పిచ్చోడా, నేను పరాక్రమ గలవాడిగా చేస్తాను, లే అనుంచులే. ఎప్పుడు జబ్బుది అనుకుంటా కూర్చుంటావు. జబ్బుదానికి ఎంతెందుకు తింటున్నా? తినేది మాత్రం ఆగదు, తిట్టేది అసలు ఆగదు. తిట్టాల్సింది గబ తిట్టేది, గబ తినేది, పోయి పండుకునేది. ఏమన్నా బాగలేదు, నీరసం. ఆడ మాత్రం తగ్గదు, ఏడు మాత్రం తగ్గిద్ది. మందిరం దగ్గరికి వచ్చేసరికి తగ్గిద్ది. అదే మళ్ళీ ఒక బొమ్మలు లేపు, కొత్త బొమ్మనే మళ్ళీ హుషారు వస్తుంది. పెళ్ళి చెప్పు, పేరెంట్ అని చెప్పు, మళ్ళీ వస్తుంది. ఈ విశ్వాసమా? ఇది విధేయత? ఇది భక్త్యా? ఇలాంటి వాళ్ళకా పరలోక రాజ్యం? ఎట్లా ఇస్తాడు దేవుడు? ఆలోచన చేయండి. మనలాగే మన పితరులు అనుకుంటే ఈరోజు మన పరిస్థితి ఏం తెలుసా? మన దేశంలో ఆడవాళ్ళకి జాకెట్ లేవు, ఆడవాళ్ళు బయటకు వచ్చేది లేదు. ఈ ఏదో మనుధర్మ శాసనం ఒకటి వచ్చింది కదా మన దేశంలో. మానవ జాతికి విలువలు లేని బతుకులు మనవి. అట్లాగే బతకాల్సి వచ్చేది. మహానుభావులు వారి జీవితాలు త్యాగాలు చేసి బలవంతులుగా ఎంచి ఈ దేశానికి వచ్చి ఉద్ధరించారు మన దేశాన్ని. వాళ్ళ త్యాగమే మనకి ఈ స్వేచ్ఛ, ఈ ఆరాధన, ఈ కృప. 4 మెతుకులు మన స్వేచ్ఛగా మనకు కావాలని మనం తినగలుగుతున్నామంటే మన పితరుల త్యాగం. వాళ్ళు మాత్రం చచ్చిపోవాలి, వాళ్ళ కుటుంబాలు కాదు, వాళ్ళ జీవితాలు కాదు. మనం మాత్రం కొండలో ఉండాలి, కొడుకు మాత్రం దుడ్డుకు ఉండాలి. నువ్వు రావు, నాకు రూపాయి డబ్బులు లేవని, ఏం వద్దమ్మా, నువ్వు వచ్చి 2 ఇటుకలు అడగరాదా? చెప్పు, నీ మాటకి నీ క్రియలకి సంబంధం కనబడుతుందా? పక్కూర్లో ఎవడన్నా వచ్చి చేస్తే మాత్రం మళ్ళీ వాడికి పేరు పెట్టమని పెడతాడు. నిజంగా నాకు మందిరంలో కొంతమందిని గజమాలలో సన్మానించాలని ఉంది. అయితే వారి ఫలములు వాళ్ళు పొంది ఉన్నారని దేవుడు అన్నాడు. అందుకని నేను వాళ్ళ పేర్లు చెప్పట్లేదు, వాళ్ళని గణపరచట్లేదు. ఎంత బాధ్యతగా ఉన్నారు కొంతమంది. ఉద్యోగాలు చేసుకొని వచ్చి రాత్రింపగలు పరిగెత్తి ఆ గంట దొరికిద్దేమో, ఆ 2 గంటలు దొరికిద్దేమో పరిగెడుతుంది. గబ సిస్టమ్ లాభ చేసుకొని వచ్చి పరిచయం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నువ్వు మాత్రం బిర్రుగా తిని పండుకో, కండలు పెంచును ఆయన, రేపు కాలాలి కదా. తక్కువైతే ఎట్లా? బిర్రు తిని పడుకో. బాధ్యత ఉండాలమ్మా. నువ్వు చేస్తున్న పరిచర్య మనుషులది కాదు, సర్వలోకాలను ఏలుతున్న దేవుని మందిరం అదే. అది పరిశుద్ధుని మందిరం అదే. ఆ మందిరం మీద నీ మనసు, నీ మక్కువ ఉండాలి. దావీదు గురించి కథలు చెప్పుకొని అబ్బాబ్బా ఏమి దావీదా, ఎట్లా దీవించబడ్డావురా నువ్వు? సింపుల్గా చెప్తాడు ఆయన, నాకు దేవుని మందిరం అంటే ఆశ. మందిరం అంటే పిచ్చి. కుళ్ళుకున్నాడంట మందిరంలోకి వచ్చి. తలుపు తీయగానే టక ఒక పక్షి వెళ్ళిపోయిందండి బయటికి. దేవాలయంలోకి మనుషులు వెళ్ళకూడదు పాత నిబంధనలో. ఆ పక్షి మందిరంలోంచి వెళ్ళగానే పిచ్చి పట్టిందండి దావీదుకి. అప్పుడు రాశాడు ఆ పాట, పిచ్చుకలు నీ బలిపీఠం దగ్గర గూళ్ళు కట్టుకొని ఉన్నాయి కదా, కనీసం నన్ను నీ ఆవరణంలో, నీ ద్వారబంధముల యొద్ద, ద్వారబంధం దగ్గర ఏముంటాయి తెలుసా? మనం విడిచిన చెప్పులు ఉంటాయి. దావీదు రాజు అంటాడు, నీ ద్వారబంధముల యొద్దైనా నేను నివాసం చేసే భాగ్యం నాకు అయ్యా. పిచ్చుకలకి ఇచ్చావు కదయ్యా నీ సన్నిధిలో. అడుక్కున్న మందిరం మీద ఎంత ఆశ. దావీదుకి ఇల్లు లేదా, వాకిలు లేదా? సియోను శిఖరం మీద ఒక పట్టణాన్ని కట్టాడు, ఒక అంతఃపురాన్ని కట్టాడు దావీదు. ఆయన మంచం ఎంత ఉందో, ఆయన రూమ్ ఎంత ఉందో, ఆయన ఇల్లు ఎంత పెద్దదో, ఆయన భోజనపు బల్ల ఎంత పెద్దదో, దాన్ని వదిలిపెట్టి మందిరం మీదకి పిచ్చి పట్టి వచ్చాడు దావీదు. అందుకేనమ్మా గొప్పోళ్ళు అయింది. ఊరికైతరా పెబుని నమ్ముకొని ఎవడు నూనె పోతాడా, ఎవడు అట్టికాయలు ప్రార్థన చేస్తాడా, ఎవడు నెత్తిని చేయి పెడదా? నెత్తి మీద చేయి పెట్టడం అంటే మామూలు విషయం అనుకుంటున్నావేమో.
అందుకే నేను తొందరగా ఎవరికంటే వాళ్ళకి ప్రార్థన చేయను, మన విశ్వాసులు అయితేనే చేస్తా. దాని అభిషేకం దానికి ఉంటుంది, దాని ప్రభావం దానికి ఉంటుంది. అభిషక్తుడైన యేసయ్య వస్త్రపు చెంగు పట్టుకుంటే ప్రభావం ఆమెలోకి వెళ్ళింది. అంత పెద్ద ప్రభావం లేకపోయినా ఎంతో కొంత ఉంటుంది దైవజనుడికి, అభిషేకించబడ్డ దైవజనుడికి, ఆత్మాభిషేకం కలిగిన దైవజనుడికి. ఊరక దాని మీద పెడితే రాదు, నువ్వు దేవునికి కనెక్ట్ అయిపోయి దేవునితో ఏకమవ్వాలి. అలాంటి భక్తి, అలాంటి విధేయత అంట దేవుని వాక్యాన్ని బట్టి మనం పొందుదుము గాక. ఎందుకంటే ఇలాంటి విధేయత కలిగిన అనుభవం ఈ పరిచర్యలో నీ మనసులో కనుక నువ్వు తీర్మానం చేసుకోగలిగితే, మరలా చెప్తున్నా, నీ కుటుంబ విషయంలో, నీ జీవితంలో నువ్వు ఏదైతే గెలవాలని అనుకున్నావో, నీ బలం వలన, నీ జ్ఞానం వలన సాధించలేని ఆ గెలుపుని నా యేసయ్య నీ విధేయతను బట్టి నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించడానికి ఇవన్నీ చూస్తాడు. మారు మనసు ఉందా, బాప్తిసం ఉందా, పరిశుద్ధత ఉందా, ప్రార్థన ఉందా, భక్తి ఉందా, వాటిలో భాగమే పరిచర్య ఉందా అని చూస్తాడు. తెలుసా? హలో, తెలుసా అసలు పరిచర్య అంటే తెలుసా? చాలాసార్లు మీకు చెప్పా, నువ్వు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ఇంకోటి చేసినా అది పని. దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు నువ్వు ఏదైనా చేస్తే అది పరిచర్య. ఒక సంఘంతో దేవుడు మాట్లాడతాడు, ఏయ్ నీ క్రియలు నాకు తెలుసు, నీ స్థితి నాకు తెలుసు, అయినను నీ పరిచర్యను నేను ఎరుగుదును అంటాడు. 2వ అధ్యాయం 18వ వచనం ప్రకటన గ్రంథంలో 7 సంఘాలను చూస్తూ మాట్లాడుతూ దేవుడు ఒక సంఘాన్ని గుర్తించి ఆ సంఘంలో ఉన్న పరిచర్య ఆత్మ గురించి మాట్లాడతాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం, నీ క్రియలను, నీ ప్రేమను, చాలండి. దేవుడు చెప్తాడు సంఘంతో. ఒకవేళ ఆ సంఘం మనమే అయితే, హెర్మోను మందిరమే అయితే, ఆ సంఘంలో ఉన్నది నువ్వే అయితే, దేవుడు నీతోనే మాట్లాడితే, దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ సహనము నేను ఎరుగుదును, నీ ప్రేమ నాకు తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ నీ పరిచర్య ఏది? నీ పరిచర్య కూడా నాకు తెలుసు. ఏది నీ పరిచర్య అంటే నువ్వు ఏం చెప్తావు దేవుడికి సమాధానం? ఎప్పుడైనా ఒక రాయి అట్టేసావా? ఎప్పుడైనా ఒక పొల తీసావా, పొల పెట్టావా? నాకు తెలుసులయ్యా, దేవుడికి నాకు తెలుసు. ఇట్టటి గోంగూర మాట్లాడి చెబుతా పొల పొలగా. దేవుడికి నీకు తెలుసు అంట. మాకు మేమే అమాయకులం. అన్ని వదిలిపెట్టి కుటుంబాన్ని, భార్య బిడ్డల్ని, కొంతమంది పాపం వాళ్ళు ఈ కూలి చేస్తేనే వాళ్ళకి జీతం, అయినా సరే త్యాగం కలిగి మందిరంలోకి వచ్చి కొంతమంది చేస్తున్నారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనిషిని నేను నాకే అనిపిస్తుంది, దేవుడు ఈ బిడ్డను ఆశీర్వదించాలి, ప్రభువా నీ సన్నిధి కొరకు ప్రయాసపడుతున్నాడని. ఆయన ఎంత ఆలోచన చేస్తాడండి? ఆలోచన చేయండి ఒకసారి. దేవుడి మనసును నువ్వు ఎప్పుడైనా గుర్తించగలిగావా? ఆయన మనసు ఎంత గొప్పదో నీకు అర్థమవుతుందా? నీ కండలు కరిగిపోవాలి సేవలో. ఒక్కరు కూడా ఆమెనలేదా? నీ తెలివితేటలన్నీ తప్పించుకొని తిరగటానికి చూపిస్తావు. ఎక్కడ ఇదిగో తప్పించుకొని తిరిగే కొన్ని ఉన్నాయి. దిక్కుమాలిన దరిద్రులారా, ఈ మాట వినండి. పోతిపరు భార్య సొక్కా పట్టుకున్నప్పుడు అప్పుడు పోయింది తప్పించుకొని, ఆడవాడు ఎంటబడిపోతున్నాడు తగిలించుకొని, పిచ్చుకొక్క తిరిగినట్టు. తాగుబోతులందరూ చేరి షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు పక్కన చేరి బిర్యానీ తిన్నాం రారా, తాగుదాం రారా, రాజు భోజనం రా అంటే ఆడ తప్పించుకున్నారు. వాళ్ళు తప్పించుకొని తిరగాల్సిన స్థలాలు అయ్యి. అందరేం కాదు, పరిచర్య కాదు, ప్రార్థన కాదు. ఇది దీనికి మనం విధేయులం అవ్వాలి. ఈ పని కొరకు ఈ విధేయత దేవుడు మనలో చూస్తాడు. నువ్వు ఎక్కడ తప్పించుకొని తిరుగుతున్నావు, నీ మైండ్లో ఏం రన్ అవుతుందో ఒకసారి నువ్వు ప్రశ్నించుకో. నీ పరిచర్య నేను ఎరుగుదునని దేవునితో మాట్లాడినప్పుడు ఏది నీ పరిచర్య? నువ్వు చేసిన పరిచర్య ఏది? నువ్వు కట్టిన మందిరాలు ఏవి? నువ్వు సేవకుడు చేసిన పరిచర్య ఏది? విశ్వాసులు చేసిన పరిచర్య ఏది? మందిరాల కొరకు చేసిన పరిచర్య ఏది? సువార్త ఆత్మల రక్షణ కొరకు చేసిన పరిచర్య ఏది? ఏది నీ పరిచర్య అని అడిగితే నువ్వు ఏం సమాధానం చెబుతావు? నీ జీవితంలో ఏం చేసావు దేవుని కొరకు? ఎట్లా నీకు రాజ్యం ఇవ్వాలి? ఎట్లా ఇవ్వాలి అంటే ఇలాంటి పరిచర్య గురించి నేను ఎవరైనా ఏదైనా అడిగారనుకో, పరిచర్యలో బలహీనురాలని నువ్వు తప్పించుకొని వెళ్ళిపోతావు. దీనికి కారణం ఏంటో తెలుసా? హలో, నేను కొంతమందిని, మీ అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నా, కొంతమందిని పరిచర్యకు ప్రోత్సహించినప్పుడు మీకు రావాలని అనిపిస్తుంది, దేవుని మందిరంలోకి రావాలి, పరిచర్య చేయాలని అనిపిస్తుంది. కానీ లోపల ఇంకొకటి ఉంటుంది, ఏదో చెప్పు, ఏడబోతావు కానీ పండుకోకసేపు
జెండా చెట్టు కాడ కూసేపు వ్యవహారం పెట్టు, ఏడబోతు షాడ్ చేస్తా కానీ అనిపిస్తుంది కొంతమందికి. తప్పేం లేదు, ఎందుకంటే అది శోధన అంట. దాన్ని ఏమంటారు? శోధన. శోధకుడు శోధిస్తాడు మిమ్మల్ని. రానీడు, చేయనీడు, మాట్లాడినీడు, ప్రార్థన చేయనీడు, ఆరాధన చేయనీడు, మందిరానికి రానీడు, వాక్యం వినేవాడు, నీ జీవితాన్ని తీర్మానం చేసుకునేవాడు, ఏమీ చేయనీడు. నిన్ను బాగుపడనేవాడు శోధకుడు. వాడు నిన్ను శోధిస్తాడు. కావాలంటే గుర్తుపెట్టుకో, ఎప్పుడు నీకు ఈ శోధన రాలా ఉపవాసాలు ఉంటాం, శోధన. అప్పుడే తాతరాడు బిర్యానీ, పానం కొటకలాడుతుంటుంది, శోధన. గెలిస్తేనేమో చీ పోరా నాకు వద్దని లోపల తలుపు వేసుకొని ప్రార్థన చేసుకుంటావు. ఓడిపోతే ఒక మొక్కే కదా అని నోట్లేసుకొని ఉపవాసమే. ఉపవాసంలోనే ఒక రౌండ్ అయిపోతుంటుంది శోధన. మందిరానికి రావాలి, అప్పుడే వస్తారు పనికి మానవులు బండ్లు వేసుకొని. క్రికెట్ మ్యాచ్కి పోతున్నామో, బెట్టింగ్లు పెడుతున్నామో, పంచన పోతున్నామో, పేరెంట్ అని పోతున్నాం, దినాలకు కూడా పోతుంటాం మనం బాగా. శోధన. దేవుడా లోకమా డిసైడ్ అయ్యే ఆ పరిస్థితే శోధన. అదే శోధన. మందిరం దగ్గరికి వెళ్ళాలి, ఈ గ్యాప్లో నీకు ఇంటి దగ్గర నుంచి అక్కడికి రావడానికి ఎన్ని ఆటంకాలు వస్తాయో వస్తేనే అది నిజమైన పరిచర్య. అదే శోధన. ఆ శోధన దగ్గర నువ్వు జయించాల. దేవునికి స్తోత్రం. దేవుడే నిన్ను శోధిస్తాడంట. అదే చదువు న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చిన చూడు. ఏడు 14 న్యాయాధిపతులు 7:14 చదువు. నాలుగు సారీ 7:4 చూడండి. 10,000 మంది నిలిచి ఉండగా ఏం చేయాలంట? నీళ్ళ యొద్దకు వాళ్ళని దింపు, అక్కడ నీ కొరకు వారిని నేను. నాకు ఈ మాట చదివినప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. హలో జాన్సను పాస్టర్ గారు, ఓ జాన్సన్ పాస్టరు, అయ్యా నువ్వు పిలుస్తా ఉండు, పనోడెవడో వాడవుతాడు, భయపడేవాడిని నేను శోధిస్తా, ఆ శోధనలో కొట్టుకుపోతాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇక వివరం నేను చెప్పను. నేను శోధిస్తా, పరాక్రమం కలిగిన వాడు వస్తాడు అక్కడికి, మిగతా వాడు రాడు. ఎందుకంటే నేను శోధించే కదా. ఆ శోధనలో పడిపోయాడు. 32,000 మంది వస్తే 300 మంది పనికొచ్చి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవటం ఏంటి? దేవుడు అన్నాడు అనుకో, అరే భయపడే వాళ్ళు పోండి అని, నాకేంది భయం, మీరు ఎంతమంది నిలబడితే అటు ఇటు తేల్చుకుందాం. ఆ తీర్మానం ఎట్టిపోయింది? ఆలోచన ఏంటి? అదేమన్నా రాందా, చేతగాందా, తెలియందా, కొత్తదా, లేదా కొత్త టీములు ఏమైనా పోతున్నాడా? రోజు జరిగేదేగా, రోజు చేసేదేగా, చేస్తుందేగా. మీ ముందు నాయకుడు ఉన్నాడు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు ఒక నాయకుడు ఉన్నాడు కదా. ఆయన దాటి నీకు ఇబ్బంది ఏం జరిగిద్ది? ఈ ఈ ఈ సెన్స్ అక్కడ వాళ్ళు మర్చిపోయారు. అందుకే యోబు అంటాడు, ఇదిగో నా విమోచకుడు సజీవుడు, మరలా నేను ఆయన కనులార చూస్తాను. అయితే నాకు కలిగిన ప్రతి శోధనలో నేను నిలబడతాను. ఆ శోధన తర్వాత నేను శుద్ధ సువర్ణం అయిపోతాను. సభలు కొడతా గడిగా. నీ శోధనలో నువ్వు నిలబడితే బంగారం అవుతావు. నిన్ను శోధించిన ప్రతిసారి నువ్వు నిలబడితే నువ్వు బంగారమే. బా మా ఆయన బంగారం, అబ్బా మా ఆవిడ ఎప్పుడు? శోధనలకు పడ్డప్పుడు కాదు, శోధనలో నిలబడితే, నిలిస్తే. ఇలాంటి శోధన నీకు వచ్చినప్పుడు నువ్వు నిలబడితే అప్పుడు నువ్వు పరాక్రమం కలిగిన వాడై నీ జీవితంలో, నీ కుటుంబంలో, సంఘంలో, లోకంలో గెలిచి తీరతావు. నువ్వు ఓడనివ్వడు నేను దేవుడు. నీ పిల్లల మీదకి శత్రువు లేచాడా, దేవుడు అని చేస్తాడు. వ్యాధి వచ్చిందా, దేవుడు అని చేస్తాడు. శ్రమ వచ్చిందా, దేవుడు తప్పిస్తాడు. ఏం చేయాలో నీ జీవితంలో యేసయ్య చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఎప్పుడు నువ్వు దేవుడి కొరకు నిలబడాలి. ఒక్కసారి నా మాట విను. విధేయతను గనక నీ గుండెల్లో స్థాపించుకొని నువ్వు దేవుని దగ్గర విధేయురాలు అయి బతకడం మొదలుపెట్టు. తీర్మానం చేసుకొని అలవాటు చేసుకో, ప్రాక్టీస్ చేయి.
ప్రయత్నం చేయి, నేర్చుకో. విధేయత ఉండడం ఏమవుతుంది తెలుసా? ఆ రోజు యోసేపుని పట్టుకొని అన్నలు కొట్టారు. కొడితే యోసేపు యవనస్తుడు, బలవంతుడు. ఏంట్రా నన్ను కొడతారో, నాన్నకు చెప్తాను మీ సంగతి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి యాకోబు దగ్గరికి పోలా. అన్నదమ్ములు కొడతంటే చేతులు కూడా నిలబడ్డాడు. ఏం చేస్తారో, చంపేయండి. అమ్మేస్తారా, అమ్మేసేయండి. పోతిఫర్ ఐగుప్తుడి కొనుక్కొని పోయాడు, పని మనిషిని చేశాడు, విధేయుడుకున్నాడు. యోసేపు దగ్గర, పోతిఫర్ దగ్గర, ఐగుప్తుడి దగ్గర విధేయతకున్నాడు, తగ్గించుకున్నాడు, లోబడ్డాడు, విధేయతకున్నాడు. అయినా ఆ విధేయతను చూస్తున్న దేవుడు, ఇదిగో వీడు నా ఎదుట విధేయతకున్నాడని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక్కడి దగ్గర యోసేపు విధేయుడిగా ఉంటే యోసేపు దగ్గర ఐగుప్తు దేశమంతా విధేయత కలిగి బతికిందంట. హల్లెలూయా. 41వ అధ్యాయం 44వ వచనం, ఆదికాండం 41:40వ వచనం, ఆదికాండం 41వ అధ్యాయము 40వ వచనం. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 44వ వచనం చదువు. కీర్తనల పుస్తకం 18వ అధ్యాయం 44వ వచనం. నేను త్వరగా ముగిస్తాను. నా మాట చెవిన పడగానే అది నేను చెప్పాలనుకున్నది అదే. ఐగుప్తులో యోసేపు విధేయుడైతే ఐగుప్తు యోసేపుకు విధేయులైపోయారు. ఆయన అంటాడు, నా దేశ ప్రజలందరూ యోసేపు నీకు విధేయులై బతుకుతారు. ఏమయ్యా యోసేపు, ఎందుకని బతకాలి నీకు అంతలా విధేయతగా? నేను దేవుడికి విధేయునయ్యా, నేను వాక్యానికి విధేయత చూపించే కనుక విధేయులు అవుతారు. మీరు విధేయత కలిగి బతకండి, మీ భర్త నీకు విధేయుడైపోతాడు. అన్నా నువ్వు విధేయుడిగా బతుకన్నా వాళ్ళట్నే అచ్చుకొక్కలాగా తిరుగుతాను వెనకాల. హల్లెలూయా. మనం దేవుడికి విధేయులమైతే లోకం మనకు విధేయులై బతుకుతారు. ఐగుప్తులో జరిగింది అదే. కానీ దావీదు అంటాడు, నా జనులు నాకు విధేయులై ఉంటారు, కానీ అన్ని జనులు ఏం చేస్తారంట? నటన. అప్పుడప్పుడు నేను చాలామందిని చూస్తుంటా, అన్న నీళ్ళు అవుతా అన్న, కొంచెం అన్నం పెట్టుకున్నా అన్న. ఏమి నటిస్తారా? నేను పోయిన తర్వాత కదా ఆ ప్రేమ సాత్వికం ఎటుపోతాయి? అన్నీ దైవజనుడు ఉంటేనే ఉంటాయా, తర్వాత మాయమైపోతాయా? దేవుడు చెప్తున్నాడు, నా ప్రజలైతే విధేయులై ఉంటారు, నాకు సంబంధం లేదనుకో, వాళ్ళు ఎట్లా ఉంటారంట? నటిస్తారు. ఇప్పుడు నువ్వు ఒకవేళ విధేయురాలుగా నటించావా ఎప్పుడైనా? నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎవరిప్పుడు? బాప్తిసంలో మునిగిన అన్యజనుడివి, యేసురక్తంలో కడగబడిన అన్యజనురాలివి, పరలోక రాజ్యానికి వెళ్తున్నాను అనుకుంటున్నా భ్రమలో ఉన్న అన్యజనురాలివి. విధేయత విషయంలో నటన ఉండకూడదు. గుర్తుపెట్టుకో, నువ్వు ఆయనకు లోబడిన దానివైతే దేవుడు నిశ్చయముగా ఆయన రాజ్య సంబంధులుగా చేస్తాడు. యేసేపుకి ఇచ్చిన ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మీకు తెలుసా, మీరు దేవుడి దగ్గర విధేయులైతే మనం వెళ్ళే ప్రతి త్రోవలో, మనం చేసే ప్రతి పనిలో, అది వ్యాపారం కానీ ఆశీర్వాదించబడుతుంది, ఉద్యోగం కానీ, ఆ స్థలంలో నీ పైన వారని నీ కింద వారని నీ ఎడల జాలి కలిగి దయగలిగి విధేయులే బతికేటట్లుగా దేవుడు చేస్తాడు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీ ఎదుట ఉన్నవారిని దేవుడు నీకు విధేయులుగా మారుస్తాడని తెస్తున్నాం. వల్ల రాజు మాట్లాడుతున్నాడు, చిరంజీవి అగునుగాక దానియేలు. రాజు చెప్పకూడదు ఆ మాట, లోకం చెప్పాలా. రాజా చిరంజీవి అగుదుగాక రాజా అని లోకం చెప్పాలి. కానీ దానియేలు గురించి రాజు చెప్తున్నాడు. రాజులు పొగడరు, రాజుని పొగడాలి. కానీ దానియేలు పొగుడుతున్నాడు రాజు. ఎందుకు? దేవుడికి దానియేలు విధేయుడు. విధేయతలో ఉన్న ఆశీర్వాదం, భక్తిలో ఉన్న ఆశీర్వాదం. అతిశయించి గర్వపడి మనం లోకంలో చెడ్డవుతాం, దేవుని దగ్గర చెడ్డవుతాం. దేవుని నమ్ముకున్నాం, నమ్మకంగా విధేయురాలువై ఆయన పాద సన్నిధిలో నీకు విరోధంగా లేచిన ఆయుధం వర్ధిల్లదో. పేతురు అంటాడు, దేవుని తీర్పు మొదలైతే అది దేవుని ఇంటి దగ్గరే మొదలవుతుంది. అప్పుడు అవిధేయులైన వారి పరిస్థితి ఏంటి?
విధేయుల దగ్గరే తీర్పు మొదలవుతుంది. అవిధేయులైన వారి పరిస్థితి ఏంటి అని మనం ఎంత మట్టుకు వీలైతే అంత మట్టుకు భక్తి చేద్దాం, దేవుని నమ్ముదాం, దేవుడి మాటకు లోబడదాం. మన జీవితంలో ఉన్న అవిధేయమైన కార్యములన్నిటిని విడిచిపెట్టి దేవుని వాక్యానికి విధేయులవుదాం, భయభక్తి కలిగి బతుకుదాం. ఇది మన చేతుల్లోనే ఉంది. గుర్తుపెట్టుకో, నువ్వు బలహీనుడివి, బలహీనురాలివి అని నువ్వు అనుకోవద్దు. నేను చేయలేను, నేను చూడలేను, నేను చెప్పలేను, నేను ఇయ్యలేను, నేను పెట్టలేను, నా వల్ల కాదు, నీకు నువ్వు అనుకోవద్దు. నీ బలం ఏంటో నీ దేవుడికి తెలుసు, నీకు తెలుసు. అది శరీర సంబంధమైన బలం కాదు, ఆత్మ సంబంధమైన బలం. అదే దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. ఆఫ్టర్ ఆల్ 300 మందితో లక్షల మంది సైన్యం కలిగిన మిథ్యాయినీయుల మీదనే గెలుపును దేవుడిస్తే మనకెందుకు ఇవ్వడం? మనకెందుకు ఇవ్వడం? మీరు తలుచుకుంటే ఒక్కరే కట్టేస్తారు మందిరం అంతా. మీకు తెలుసా మీ కెపాసిటీ? ఒక అరగ్రామత అయిపోద్ది. ఏముంది? హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పండి. నాకు వద్దుగానే, నాకు వద్దులే, గట్టి చెప్పండి, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేనే తిప్పలు పడతా, ఏడోసారి తినక ఎటొక్కటి తెచ్చి నేనే పెడతా. ఎప్పుడో మా ముసళ్ళు అన్నట్టు ఏ జన్మలోనో నీకు రుణం ఉన్నారా అని అంటూ ఉండేది. నేను కూడా మీకు ఏ జన్మలోనో రుణం ఉన్నా, మీకోసం మొత్తం నా కండలన్నీ కరిగించి అలసిపోయేసరికి తిరిగి మందిరం కడుతున్నా. ఎందుకు ఈ మాట చెప్తానంటే, నా పిల్లలు కొండేపులు ఉండరు. అమ్మా, దేవుడిచ్చిన నాకు 2 పిల్లల్ని ఏదో ఒక ప్రాంతానికి సాగుకు పంపిస్తా, ఎక్కడైతే ఉంచను. ఎందుకు ఉంచనంటే మీ మీద పగతో కాదు, ఎప్పుడు అంత ఏడైనా ఆకు మడి ఆరకూడదు, పొయ్యి మంట ఆరకూడదని ఏడు బయటికి పోయేది ఆడ చచ్చిపోయేది, ఆడు బయటికి పోయేది ఆడ చచ్చిపోయేది, చర్చమ్మడి చర్చలు కట్టుకు ఎక్కడెక్కడైనా సువార్త లేని ప్రాంతాలకి, సువార్త లేని దేశాలకి వెళ్ళొద్దా? ప్రభు రాకడ ఆలస్యం అయితే దేవుడు అవకాశం ఇస్తే 2 పిల్లలు సేవే చేస్తారు, ఈ ఊర్లో చేయరు. మరి ఇక్కడ ఎవరన్నాయా? మీకు దమ్ముంటే మీ పిల్లల్ని తీసుకురండి, నేను సేవకుల్ని చేస్తాను. మీకోసమేనమ్మా ఇదంతా. మీకు అర్థం కావట్లేదు, రేపు పరలోకం వెళ్ళిన తర్వాత తెలుస్తుంది నా బాధ నీకు. ఇంత సేవ చేస్తుంటే, ఇంత పరిచయం చేస్తుంటే ఎంత కసిగా తీసుకోవాలి మీరు. రే, మా పాస్టర్ గారు ఈ రకంగా పరిగెడుతున్నాడు, మనం చేయగలిగింది ఏదో చేద్దామని తీర్మానం చేసుకొని ఒకరికొకరు కూడబోలుకొని, అమ్మాయి ఖాళీగా ఉన్నావు రా పోదాం, అబ్బాయి ఖాళీగా ఉన్నావు రారా పోదాం అని సమయం దొరికినప్పుడు గంట సేపు చేయి, గబగబా చేయి, నీ టైంకి నువ్వు వెళ్ళిపో. పరిచర్య అలాంటి కసిగా చేయాల్సిన రోజుల్లో చేతగానోళ్ళు చలనోళ్ళు చేసుకొని గొప్పలు అయిపోతుంటే, ఎంత తెలిసి ఎంత వింటూ ఎంత ఘనత పొంది ఈ పట్టణంలో నువ్వు మౌనంగా ఉంటే అది ఎంత అవమానం ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ప్రతిసారి నేను పిలవటం, నువ్వు రాకుండా పోవటం, అవిధేయుడు అయిపోవటం, ఆ శాపం ఎత్తికి తెచ్చుకోవటం, ఎందుకు ఈ గొడవ అంతా? గ్రూపులో మెసేజ్ వస్తుంది, అది చూస్తే నీ కళ్ళకి అది కనబడితే నిజంగా నువ్వు ఖాళీగా ఉంటే సచ్చినట్టుగా రా, లేదా నీ కడుపున పోతుంది. తమాషాలు పడుతుంది రోజు మర్యాదగా ఉంటుంటే. మళ్ళీ గ్రూపులో మెసేజ్ పెట్టలేదనే బోత్తడు, మరి వీడు పెడితే పెట్టడం ఆలస్యం, గబగబా వచ్చాడు కూర్చుంటాడు ఇంకా అసలు రెడీగా. పొద్దున పెడితే సాయంత్రానికి కానీ రెస్పాండ్ అవ్వడు. అప్పటికి 3 సార్లు నేను చేయాలి ఫోను. పెట్టారా గ్రూపులో మెసేజ్ పెట్టారా? చూసుకోరు దరిద్రుడు, చూసుకో. ఆ ఇంగితం ఉండాలి. అక్కడే దేవుని క్షణికమైన ఆశీర్వాదాన్ని కోల్పోయేది అక్కడే, ఆ అవిధేయత దగ్గరే. పోగొట్టుకోవద్దు. సమయోచితంగా ఉండి మీకు మీరే ఒకరికొకరు బలపరుచుకొని పురుగొల్పుకొని మందిరం కొరకు తీర్మానం చేసుకోండి. అంత్య దినాల్లో ఎట్టొకటి చేద్దాం. నా ఆశ ఏంటంటే, ప్రభు రాకడ రేపైతే ఈరోజు ఓపెనింగ్ జరగాలని నా ఆశ. అదేనన్నయ్య అంత దానికి ఎందుకన్నాయి అంటే, నీకు తెలియదు పిచ్చి తల్లే, పరలోకం బాగా ఏం చేశారంటే అది గొప్ప మందిరం కట్టి వచ్చామని చెప్పొచ్చు. ఓపెనింగ్ లేకుండా పోతే మధ్యలో ఆపేసి వచ్చామని చెప్పాల్సి వస్తుంది. ఓపెనింగ్ చేసిపోతే కట్టామయ్యా మేము అందరం ప్రయాసపడ్డామని చెప్పొచ్చు. అది అక్కడ జరిగే తీర్పు ఎంత మామూలుగా ఉండదు. నాకు అసలు చేతులు ఆడట్లేదు కానీ, లేకపోతే అసలు మొత్తం మీకు ఒక స్క్రీన్ వేసి, ఇప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, నా మైండ్లో ఏముందో అది మీకు చూపించవచ్చంట. ఇమాజినేషన్ పరలోకంలో ఎలాగుంటుందో చూపించాలని ఆశ. ప్రభు చిత్తమై చూద్దాం, అది కూడా తీసుకొచ్చే మార్గం చేస్తా. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ చూసిన ప్రతి ముఖం పరలోకంలో కనపడాలి, ఒక్కరు కూడా జారిపోకూడదు. మీకు మీరు జారిపోయినాక నన్ను అడగమాకండి, నేను ఎంత తాపత్రయపడుతున్నానో మీకు తెలుసు. ఒక మనిషి జారిపోతే 10 మందిని రేపుతా, పోండి పలకరించండి, పిలుసుకురాపండి, పట్టుకురాపండి, ఏదో ఒకటి చెప్పండి, ఏదైనా అవసరమైతే చూడండి, ఏదో సాయం చేద్దాం, ఎన్ని విధాలుగా ఆలోచన చేస్తాం సంఘ క్షేమం కొరకు. ఒక మనిషి వెనకబడకూడదని. కనుక ఈ కడవరి కాలంలో
రాజ్య సంబంధులైతే వాక్యం విని మీరు లోబడి దేవునికి అనుకూలంగా ఉండి వాక్యము ద్వారా విధేయత ద్వారా ఆశీర్వదించబడతాం. లేదా ఆయన కృప అనుగ్రహం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. నా మాట ఏనండి, సకల విద్యలో ప్రావీణ్యం కలిగిన మోషే, సకల విద్యలో ప్రావీణ్యం కలిగిన పౌలు గారు, వీరందరూ దేవుని వాక్యానికి విధేయులైన వారే. ఆయన మాట చెప్తే లోబడ్డారు, ఆ మాట ప్రకారం బ్రతికారు. ఇంకా ఏమీ పట్టించుకోలేదండి జీవితంలో. వారందరి జీవితాలు మనకు సాక్ష్యంగా ఉన్నాయి, పితరుల జీవితాలు మాదిరిగా ఉన్నాయి. వాళ్ళ అడుగుజాడల్లోనే మనం వెళ్తున్నాం. విన్నంత మట్టుకే విని వదిలేస్తే మనకు అది లాభమా? నేను ఒక మాట చెప్తా, ఏమండి, మీరు రక్షణ పొందారు, మీరు చేయాల్సింది చేస్తున్నారు, మరి మీ పిల్లల పరిస్థితి ఏంది? మీరు భక్తి చేస్తున్నారు, ఓకే, మీ పిల్లల పరిస్థితి ఏంది? ఆ పిల్లల్ని కూడా కనికరించినట్లుగా ఇంకొంచెం వారి కోసం కూడా నువ్వే ప్రయాసపడాలి కదా. భూమి మీద ఇల్లు కావాలి, ఆస్తి కావాలని పిల్లల కోసం అని పరిగెడుతున్నావే, మరి ఆధ్యాత్మికమైన భక్తి గురించి నీ పిల్లల సంగతి ఏంటి? రేపు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు కదా. అందుకని నీ పిల్లల గురించి కూడా ఒక అడుగు నువ్వే భక్తి చేయి. వారిని ఆధ్యాత్మికంగా నడిపించడానికి నువ్వే వారికి మాదిరిగా ఉండు. దేవునికి లోబడు. నువ్వు చందా ఇవ్వటం మొదలు పెడితే నీ పిల్లవాడు చూస్తాడు, చందా ఇస్తాడు. నువ్వు పరిచర్య చేయటం మొదలు పెడితే నీ పిల్లలు చూస్తారు, పరిచర్య చేస్తారు. నువ్వు విధేయత కలిగి బ్రతకడం మొదలు పెడితే నీ పిల్లలు చూస్తారు, నీ ఎదుట వారు విధేయులై బ్రతుకుతారు. నువ్వు ఏం చేస్తావో నీ పిల్లలు అదే మార్గంలో వస్తారు. భక్తి విషయంలో రాజీ పడకుండా పిల్లల కన్నులకు కనబడేటట్లుగా నీ పరిచర్య వారికి కనబడాలి, వారికి చూపించాలి, వారికి నేర్పించాలి. ఇలాగ చేయటం మొదలుపెట్టు. ప్రభు రాకడ ఆలస్యమైతే రాబోయే తరంలో మన పిల్లలే తలగా దేవుడు నిలబెడతాడు ఈ ప్రాంతంలో. హల్లెలూయా. కనుక దేవుని మాటను బట్టి, వాక్యమును బట్టి అవిధేయతగా ఉన్నారో, విధేయత కలిగి ఉన్నారో మీ మనస్సాక్షికి తెలుసు. కనుక ప్రభు మన మధ్యలో ఉన్నాడు. తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచి కళ్ళు మూసుకోనండి. సర్వలోక రక్షకుడా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మరొక పునరుద్ధానపు ఆరాధనలో మమ్మల్ని చేర్చి నీ రాజ్యానికి సిద్ధపరచుటకు దివ్యమైన మీ మాటలు మాకు తెలియచేసినందుకు స్తుతి చెల్లిస్తున్నాం. ప్రభువా, మా తండ్రి, సర్వలోక రక్షకుడా, సర్వాధికారము గల దేవా, మహాచక్రవర్తి, మీరే విధేయతను నేర్చుకుంటే మేము ఏపాటి వారమయ్యా. అయ్యా, మాలో ఏదైనా ఆత్మీయ అహంకారం, అయ్యా, ఈ లోక సంబంధమైన లోకాన్ని చూసిన గర్వం ఏదైనా ఉంటే అది తొలగిపోవును గాక. మీరిచ్చిన రక్షణ అతిశయం కాక వేరొకటి నాకు దూరమగును గాక. మీ బిడ్డలను ఆశీర్వదించండి. ఎక్కడ శోధించబడుతూ ఉన్నారో, ఎక్కడ నిలవలేకపోతూ ఉన్నారో, ప్రతి శోధనలో నిలబడిన ప్రతి వ్యక్తిని శుద్ధ సువర్ణంగా మార్చుదురుగాక, పరిమళ వాసనగా తీర్చుదురుగాక, నిశ్చయముగా ప్రతిగా ఫలము ఆశీర్వాదం అనుగ్రహించుదురుగాక. యేసేపు శోధనను జయించినప్పుడు సింహాసనం ఇచ్చారు. గిద్యోను జయించినప్పుడు తన సైన్యానికి మోయాబీలు, మిద్యానీయుల చేతిలో గెలుపునిచ్చారు. అనేకులు మా పితరులు జయించి గెలిచి ఆశీర్వదించబడ్డారు. ఈ ఆరాధనలో నీ సన్నిధిలో ఉన్న మీ పిల్లలు ప్రభా, ఎందరైతే గెలిచి నీ సన్నిధి కొరకు, నీ రాజ్యం కొరకు తీర్మానం చేసుకొని శోధనలో పడిపోకుండా గెలిచి నిలిచారో వారందరినీ ఏహ పర్ర మందున మీరు దీవించి ఆశీర్వదించమని, కుటుంబాలుగా గొప్ప చేయమని మరొక్కసారి ఈ వారం అంతటికి కావలసిన మీ కృప, మీ క్షేమము, మీ కాపుదల, మీ ఆరోగ్యము, మీ ఆయుష్కాలం అనుగ్రహించి బిడ్డలు వెళుతూ వస్తున్న ప్రతి మార్గాల్లో, ప్రతి పనిలో, ప్రతి ఉద్యోగ వ్యవసాయాల వ్యాపారాలలో, వారి చేతి పనుల్లో మీ సహాయం వారి కలుగునుగా కాని పలుకుతూ, అక్కడ ఆలస్యమైతే మరొకసారి అయా మిమ్మల్ని కలుసుకొని స్తుతించే అవకాశం, భాగ్యం మాకు దయచేయమని, నీ సన్నిధి చేరిన ప్రతి బిడ్డను మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఆశీర్వదించబడిన ప్రజలుగా మీ రాజ్యానికి సిద్ధపరచమని నజరేయుడైన యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.